వచ్చాక అమెరికాలో స్టూడెంట్స్ కష్టాలు మామూలుగా లేవు. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువ కాబట్టి ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి చాలా గమ్యగోచరంగా కనిపిస్తోంది. దీనిపైన లేటెస్ట్ బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ట్రంప్ రాకతో పార్ట్ టైం జాబ్స్ వదిలేశారు స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ఇన్కమ్ లేకపోవడంతో తల్లిదండ్రుల్ని డబ్బులు అడుగుతున్నారు మన విద్యార్థులు. అమెరికాకు వెళ్లిన స్టూడెంట్స్ లో 70% మంది బిలో మిడిల్ క్లాసే ఉంటారు. ఒకవైపు స్టూడెంట్స్ లోన్, ఇంకొక వైపు అమెరికాలో ఉన్న తమ పిల్లలకి డబ్బు పంపాలంటే చాలా భారంగా ఉంది అంటున్నారు తల్లిదండ్రులు. నెల గడవడానికి కూడా డబ్బు లేవంటున్నారు అక్కడ మన విద్యార్థులు. అసలే ట్రంప్, ఆ పైన డిపోర్టేషన్ చట్టం. ఇక మనోళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిపోర్ట్ అవుతున్న వారి కన్నీటి గాథలు వింటుంటే ప్రపంచంలో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ నార్త్ ఇండియా నుంచి డాంకీ రూట్లో వెళ్లిన వారి బాధలు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు లేరా? ఇక్కడ నుంచి ఎన్నో కలలతో వెళ్లిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వారిలో స్టూడెంట్సే ఎక్కువ. అమెరికాలోని ఏదో ఒక వర్సిటీలో సీటు పట్టి అక్కడికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ ఉంటారు. తమ కోసం పాకెట్ మనీ సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. యుఎస్ వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూనే లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. రోజుకి 8 నుంచి 10 గంటల పాటు వివిధ స్టోర్లు, రెస్టారెంట్స్ లో పనిచేస్తున్న మన స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్లు వదిలేశారు. వర్సిటీలోనే తలదాచుకుంటున్నారు. మరి ఎక్స్పెన్సెస్ ఎలా? ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రుల్ని డబ్బులు అడుగుతున్నారు. కొన్ని నెలల పాటైనా డబ్బు పంపాలి అంటున్నారు. దీంతో ఇక్కడి తల్లిదండ్రులకు కూడా దిక్కు తోచడం లేదు. ఇక్కడే తాము పేదరికంలో ఉన్నామని ఇలా డబ్బు పంపాలో అర్థం కావడం లేదు అంటున్నారు. అమెరికాలో పాలకులు చట్టాలను సడలించి తమ పిల్లలు పార్ట్ టైం జాబ్స్ చేసుకునేలాగా చూడాలి అని వేడుకుంటున్నారు. గత సంవత్సరం మా అబ్బాయి అమెరికా పంపించడం ఉన్నత చదువుల కోసం. అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఆకాంక్షలు విధించిండు. దానికి అనుగుణంగా అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైం చేసుకొని పార్ట్ టైం లేకుండా చేస్తుండు. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము మళ్ళీ నెల పంపించాలంటే మాకు పెనుభారం అవుతుంది. కావున అక్కడ గవర్నమెంట్ కొన్ని ఆకాంక్షలు విధించి పిల్లలపై దృష్టి పెట్టి కొంచెం పార్ట్ టైం చేసుకొని వాళ్ళు చదువుకొని ఇస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కాయ కష్టం చేసి ఎన్నో ఇబ్బందులు పడి, ఆర్థిక ఇబ్బందులు పడి సతమతం అవుతున్న సమయంలో మేము పంపించినాం కాబట్టి పిల్లల్ని క్రమం తప్పకుండా చదివించుకుంటూ మేము అమెరికా వెళ్ళటం పంపించడం జరిగింది. అందుకు అనుగుణంగా ట్రంప్ గవర్నమెంట్ కొన్ని ఆకాంక్షలు విధించి సడలింపులు ఇస్తే మంచిగా ఉంటుందని మేము ఇండియా నుంచి కోరుకుంటున్నాం. మా బాబు 2 years క్రితం అమెరికా వెళ్ళిండ్రు. మా పెద్ద బాబు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ బాబు మీద లోన్ తీసుకొని మా బాబుని పంపించినాం. కానీ ఇప్పుడు పార్ట్ టైం చేయొద్దు, చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేయాలంటున్నారు. కాబట్టి మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని గత గవర్నమెంటు ఎలా ఉందో ఈ గవర్నమెంట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అతి కష్టం మీద బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఆ అప్పులు అవన్నీ తీర్చాలంటే మా వల్ల కాదు. మళ్ళీ ఇక్కడి నుంచి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ పిల్లలు పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ ఉంటే మేము చేసిన అప్పులు తీర్చగలం. మా పిల్లలు కూడా అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. మా అబ్బాయి అమెరికా పోయిండు. అమెరికా పోవటానికి మేము 2 ఎకరాల పొలం అమ్మినాం. పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కాసిన కూర్చుని ఖర్చుల మందం ఉంచుకునేటోడు. ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబు ఆపటం వల్ల మా వాడు ఇబ్బంది పడుతుండు. మేము ఇక్కడ నుంచి పైసలు పంపించాల్సి వస్తుంది. మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ నుంచి పంపించాలంటే నేను టైర్ల కొట్టు చేసుకునేది, నాకు పంపించే స్తోమత కూడా లేదు. ఆర్థికంగా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. అమెరికాలో ఇలాంటి పార్ట్ టైం జాబ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి? వారిని ఎలా డిపోర్ట్ చేస్తున్నారు? డల్లస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. స్టూడెంట్స్ డైరెక్ట్గా రెస్టారెంట్స్లో కానీ, గ్యాస్ స్టేషన్స్లో కానీ, లేదా గ్రాసరీ స్టోర్స్లో వర్క్ చేసి బదులు సేఫ్గా ఉండొచ్చు అనే ఒక అపోహతో కొన్ని కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వారు ఈ నానీ సర్వీసెస్ లేకపోతే క్లీనింగ్ సర్వీసెస్ అని ఒక అంబ్రెల్లా కింద పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క షాడో సర్వీసెస్ అని ఏవైతే ఉంటాయో ఈ షాడో సర్వీసెస్ చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్స్లో పనిచేసినా, లేకపోతే గ్రాసరీ స్టోర్స్లో చేసినా, లేకపోతే గ్యాస్ స్టేషన్స్లో చేసినా కూడా ఎలాంటి పనిష్మెంట్స్ అయితే ఉంటాయో అలానే ఇలా షాడో సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క నానీ సర్వీసెస్, లేకపోతే డాగ్ కేర్ సర్వీసెస్, లేకపోతే ఇంట్లో క్లీనింగ్ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ కూడా ఈక్వల్లీ సేమ్ పనిష్మెంట్స్ ఉంటాయని మనకి సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఎస్పెషల్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నిటిని ఒకటే రకంగా చూస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. ప్రత్యేకంగా స్టూడెంట్స్ ఇల్లీగల్గా ఎక్కడ పని చేయకూడదు. అది ఒకవేళ వారు అపోహలో ఉంటే కనుక ఈ
కొన్ని కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే టెక్సాస్లో కానీ మీ ఇతర చోట్ల వారు ఇల్లీగల్గా ఈ యొక్క స్టూడెంట్స్ని పెట్టుకొని క్లీనింగ్ సర్వీసెస్కి పంపటం, లేకపోతే నానీ సర్వీసెస్కి పంపటం, లేకపోతే ఇంకో రకంగా వీరిని వీళ్ళ ఓన్ కన్సల్టింగ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఉంటారో ఆ ఇళ్లల్లో ఇండివిజువల్గా పంపించి వారి చేత ఈ పనులు చేయిస్తున్నారు అనేది కూడా వినికిడి. సో బేసికలీ స్టూడెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఏంటంటే షాడో సర్వీసెస్ ఇలాంటి క్లీనింగ్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఇండివిజువల్ హోమ్స్కి వెళ్ళి కుకింగ్ సర్వీసెస్ కానీ, డాగ్ పెట్టింగ్ కానీ, బేబీ సిట్టింగ్ కానీ ఇవి కూడా కంప్లీట్లీ ఇల్లీగల్ అని లా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. వెంకట్ మొలకుట్ల, TV9 డాలస్. యుఎస్ చట్టాలు ఎప్పటి నుంచో కఠినంగా ఉన్నాయి, కానీ ట్రంప్ వచ్చాక పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ 4 ఏళ్లు ఇవి తప్పదు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే తొలి బ్యాచ్ డిపోర్టేషన్ జరిగింది, మరి సెకండ్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అట్లాంటా నుంచి అందిస్తారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జోరుగా జరుగుతున్నటువంటి అక్రమ వలసదారుల ఏరివేత, వాళ్ళ దేశాలకు పంపించడంలో కార్యక్రమంలో భాగంగా నిన్న ఒక ఫ్లైట్ ద్వారా 105 మంది అక్రమ వలసదారులైనటువంటి భారతీయులను డల్లాస్ నుంచి అమృత్సర్కి పంపించడం జరిగింది. సో ఇప్పుడు డల్లాస్ నుంచి వెళ్ళింది ఈ ఫ్లైట్ అనగానే అందరూ డల్లాస్లో వాళ్ళనే పట్టుకుంటారేమో, అక్కడ చాలా మంది మన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్నది ఒక భయం కనపడుతుంది. కాకపోతే ఇక్కడ నిన్న ఫస్ట్ ఫేజ్లో వెళ్ళిన వాళ్ళు మాత్రం అందరూ జైళ్లలో ఉన్న వాళ్ళని మాత్రమే పంపించినట్టుగా మనకు ఉన్న సమాచారం. కాకపోతే సెకండ్ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుందని మనం ఏం చెప్పలేము. సెకండ్ ఫేజ్లో కూడా ముందు జైళ్ళలో ఉన్న వాళ్ళందరినీ ముందు వెకేట్ చేసి వాళ్ళందరినీ స్వదేశాలకు పంపించిన తర్వాత మిగతా కార్యక్రమాల్లో అంటే ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, లేకపోతే సూపర్ మార్కెట్లు కానీ ఇటువంటి వాటిలలో వచ్చి చెక్ చేసేందుకు అవకాశం ఉంది. నిన్న ఈరోజు అట్లాంటాలో ఐస్ పోలీసులు కొన్ని దేశీ రెస్టారెంట్స్లో అంటే ఇండియన్ రెస్టారెంట్స్లో వచ్చి వాళ్ళు ఒక లుక్అవుట్ చేసిపోయినారు. వాళ్ళు ఎవరిని అంటే కిచెన్లోకి వెళ్ళి ఎవరిని అడగడం కానీ అటువంటివి ఏం చేయకుండా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది. సో ఈ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఎవరిని ఇండియాకి పంపిస్తారనేది మాత్రం ఉత్కంఠ చాలా నెలకొని ఉంది అమెరికా మొత్తం. శివారాం అడుగు ఫ్రమ్ అట్లాంటా.